పవన్ కళ్యాణ్ ఒక కాంట్రాక్టర్ గా ఉపయోగించుకుని కాపుల ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ కుటుంబాన్ని వేధించడం, వంగవీటి రంగాను హత్య చేయించడం ఇంకా కాపులు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిసినా కాపులు వారిద్దరిని నమ్మే పరిస్థితే లేదన్నారు. కాపు సామాజిక వర్గానికి అన్ని విధాలుగా మేలు జరిగింది అంటే అది సీఎం జగన్ వల్ల పాలనలోనే జరిగిందంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. మళ్ళీ కాపులను మరొకసారి మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు ఏ విధంగా భేటీ అయ్యారో మళ్ళీ నిన్న రాత్రి అదే విధంగా భేటీ అయ్యారనే అభిప్రాయం కాపుల్లో కూడా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్ చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ వెనుక కాపులను మరోసారి మోసం చేయడానికనే అభిప్రాయం కాపులను వినిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కాపుల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు? సహజంగా ఎవరైనా కాపులు మన కాపుడు సీఎం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఎవరైనా కొంతమంది వ్యక్తపరచొచ్చేమో మళ్ళీ ఇప్పుడు మనోడు వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తానంటే ఎవరు సహకరించేటువంటి దానికి సిద్ధంగా లేరు. అందులోని ఇప్పటికే బాగా చేదరించుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. మనకి ఏదైనా చేస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే కాపులకి మేలు జరుగుతుంది. 5 మంత్రులు ఇచ్చారు, 5 పార్లమెంట్ సభ్యులు అయ్యారు, అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, అనేక వివిధ హోదాల్లో ఇంతమందికి రాజ్యాధికారం కాపులకి ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి బలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా బలంగా నమ్ముతూ ఉంది. సో వాళ్ళ తాలూకా సమావేశాలు కానీ భేటీలు కానీ వాళ్ళింటికి వీరెళ్ళడం, ఈయనింటికి ఆయన వెళ్ళడం ఇవన్నీ చూసి ఇంకా ప్రజలు మోసపోతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కాపుల్ని దారుణంగా వేధించారు, అనేక తప్పుడు కేసులు కూడా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలను కాపులు నమ్మే అవకాశం ఏమైనా ఉందంట? ఏమీ అసలు కాపు సామాజిక వర్గం అంటే ఆయనకి ఎంత ద్వేషం అనేటువంటిది వంగవీటి మోహన్ రంగా గారి హత్యతోనే రుజువైంది కదా. సో మళ్ళీ దాని గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. అనేక కొన్ని లక్షల మంది ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఎప్పుడన్నా రాజ్యాధికారంకి ముందుకు వస్తారేమో అనేటువంటి అభిప్రాయంతో మొదటి నుంచి తుంచేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇది ఈ దీంట్లో భాగంగా చిరంజీవి గారు ఆ రోజు 2009లో పార్టీ పెట్టడం, అప్పుడు పరిస్థితులు మనం చూసాం, ఏ రకంగా ఇబ్బంది పడారో, ఏ రకంగా ఆ పార్టీని మూసేసేటువంటి పరిస్థితి వచ్చిందో ఇవన్నీ చూసాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈయన కేవలం పొలిటికల్ కాంట్రాక్టర్ లాగా పవన్ కళ్యాణ్ వాడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్లో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి ఆయనకు ఓట్లు వేయించాలనేటువంటి బాధ్యతని ఆ కాంట్రాక్ట్ని ఆయన తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటిది వాస్తవంగా కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ద్వేషం, చంద్రబాబు నాయుడు కాపులంటే ఎంత ద్వేషం అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక సందర్భాల్లో అప్పుడు వంగవీటి మోహన్ రంగని చంపినప్పుడు కానీ, లేదా మొన్న ముద్రగడ పద్మనాభం గారిని చంపేద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కానీ, అనేక వేదికల మీద అణగదొక్కేటువంటి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా ఉదాహరణలు ప్రజలకి ప్రపంచానికి కనిపించేటువంటి కార్యక్రమాలు తప్ప ఏది దాచిపెట్టి చేసినటువంటి కార్యక్రమం కాదనేటువంటిది ప్రజలు గ్రహిస్తారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఓనర్కి కాంట్రాక్టర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్గా కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడుతో కలిసిమెలిసి తిరుగుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.